ఆరోగ్యానికి మేలు చేసే అంజీర్ పండ్లకు పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో విశిష్ట స్థానం ఉంది. వీటిల్లోని పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించడమే అందుకు కారణం. అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, పురుషుల సంతానోత్పత్తి సమస్యలను సైతం నివారిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంకా ఎన్నెన్ని లాభాలు ఉన్నాయి చూద్దాం. అంజీర్ పండ్లలో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, పేగులు శుభ్రంగా ఉంటాయి. ఎండిన అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని స్మూతీస్, సలాడ్లు, పాలతో కూడా కలిపి తినవచ్చు. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల విరోచనాలవుతాయి. కాబట్టి వీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. అంజీర్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంజీర్ ఆకుల రసం కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకలు, దంతాలకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంజీర్ పండ్లలో విటమిన్ సి, వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అంజీర్ పండ్లలో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది అలసటను తొలగించి శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లు తినడం వల్ల రక్త ప్రవాహం సాధారణీకరిస్తుంది. లైంగిక అవయవాలకు తగినంత రక్త సరఫరా ఉన్నప్పుడు అంగస్తంభన నాణ్యత పెరుగుతుంది, సంతానోత్పత్తి పెరుగుతుంది. అంజీర్ పండ్లు హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. అంజీర్ పండ్లలోని ఖనిజాలు, ఫైటోన్యూట్రియంట్లు పురుష పునరుత్పత్తి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి పునరుత్పత్తి ప్రక్రియను ఆరోగ్యంగా చేస్తాయి. కానీ కొంతమంది మాత్రం అస్సలే అంజీర్ తినకూడదట. అయితే అంజీర్ ఎవరు తినకూడదు? ఏ సమస్యలు ఉన్నవారు అంజీర్ తినడం వల్ల సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం. డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వారు అస్సలే అంజీర్ పండ్లు తినకూడదట. ఎందుకంటే వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ఛాన్స్ ఉంటుందట. అదేవిధంగా అలర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా అస్సలే అంజీర్ పండ్లను తినకూడదట. ఎందుకంటే ఇవి సమస్యను మరింత పెంచే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అలర్జీలతో బాధపడేవారు, ముఖ్యంగా దురద, దద్దుర్లతో ఇబ్బంది పడేవారు అసలు వీటిని తినకపోవడమే మంచిదట. కాలేయం లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా అసలు అంజీర్ పండ్లు తినకూడదట. ఇవి కిడ్నీ, కాలేయ సమస్యలను మరింత పెంచే ప్రమాదం ఉంటుందట. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు అంజీర్కు ఎంత దూరం ఉంటే అంత ఆరోగ్యం. అధికంగా తీసుకుంటే కాల్షియం లోపం, అజీర్తి సమస్యలు, కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.